ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి స్తోత్రము గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 89వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి శ్లోకము 89. నతిభిర్నుభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. శ్లోకము మరొకసారి. నతిభిర్నుభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. అనువాద పద్యము. నతులును ధ్యానముల్ తమకు నచ్చడి రీతి శుభార్చనా విధుల్ నుతుల్ సమాధులున్ మరి ధనస్సులు రోకటి పోట్లు రాళ్లతో మది ముదమంద నీకు రాళ్లతో మతి ముదమంద నీకు తమ మానసమందున మిక్కుటమ్ముగా నతుకుచు ప్రీతి గొల్పదగినట్టిది చెప్పినట్లు చేసెదన్. శ్లోకము యొక్క తాత్పర్యము. ఈశ్వర, నమస్కారములు, స్తోత్రములు, పూజలు, ధ్యానములు, సమాధులు మొదలగు వానితో తృప్తిపడక వింటి దెబ్బలు, రోకటిపోట్లు, రాళ్ళు రువ్వుట మొదలగు వానితో పరమప్రీతి నొందితివని పురాణగాథలు వింటిని. ఇందు నీకేది ప్రియమో చెప్పుము, ఆ విధముగానే చేసెదను. శ్లోకము యొక్క వివరణము. సామదాన భేద దండోపాయాలున్నట్లే భక్తిలో కూడా వివిధ రకాలున్నాయని శంకరులు ఈ శ్లోకం ద్వారా కొన్ని పురాణ గాథలను తెలియజేస్తున్నారు. సాత్వికమైన పూజలు, స్తుతులు, ధ్యానాలు ఒక రకమైతే రోకటి పోట్లతో, రాళ్ళు రువ్వడంతో, వింటి దెబ్బలతో కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం రెండో రకం. ఇదెక్కడి భక్తి, చాలా విడ్డూరంగా ఉందే అని ముక్కు మీద వేలు వేసుకోనక్కరలేదు. అలా చేసిన వాళ్ళున్నారు. అలా చేసి శివుని మెప్పు కూడా పొంది పైగా అలా చేసినందుకు ప్రతిగా పెద్ద ప్రతిఫలాన్ని కూడా సంపాదించిన వారున్నారు. శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించు, అది ముందు ముందు నీకు చాలా అవసరమవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చి ప్రేరేపిస్తాడు. శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రము సంపాదించు, అది ముందు ముందు నీకు చాలా అవసరమవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చి ప్రేరేపిస్తాడు. అప్పుడు అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేస్తాడు. పాశుపతాస్త్రము సామాన్యమైంది కాదు. ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు లాంటిది. తొందరపడి దీన్ని ఉపయోగించకూడదు. తొందరపడి ఆటం బాంబును ఉపయోగిస్తే 1945లో ఏం జరిగిందో మనకందరకు తెలుసు. హిరోషిమా, నాగసాకి పట్టణాలు మొత్తం ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ దాని ప్రభావం అక్కడ ఉందంటారు. దాన్ని ఎంతో అవసరమైతేనే తప్ప, అది కూడా సమస్త మానవాళికి రక్షణ జరుగుతుందంటేనే ఉపయోగించాలి. అందుకని దీన్ని స్వీకరించడానికి అర్జునుడు తగినవాడా కాదా అని తెలుసుకునేందుకు శివుడు అతన్ని పరీక్షిద్దామనుకున్నాడు. శివుడు కిరాత రూపం దాల్చి తపస్సు చేస్తున్న అర్జునుణ్ణి ఏదో విధంగా కయ్యంలోకి దింపాడు. ఆ కయ్యంలో అర్జునుడు తన బాణాలన్నీ వృధా చేసుకున్నాడు. విల్లు కూడా విరిగిపోయింది.
ఆ విరిగిన వింటితో కిరాత రూపంలో ఉన్న శివుణ్ణి తలపై మోదాడు. అది పని చెయ్యకపోతే రాళ్ళు రువ్వాడు, అవి వ్యర్థమయ్యాయి. బలంగా పిడికిపోట్లు ఉపయోగించాడు, వాటి వల్ల కూడా పని జరగలేదు. అప్పుడు ఇక చివరకు పాలుపోక ఇద్దరూ ముఖాముఖి బాహాబాహి కలియపడ్డారు. అప్పుడు అర్జునుని ధైర్య సాహసాలకి బలానికి మెచ్చి కిరాత రూపాన్ని వదిలి స్వస్వరూపంతో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్నిచ్చి ఎలాంటి సమయాల్లో మాత్రమే దాన్ని వాడాలో చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇది కథ. ఈ కథలోని విషయాలనే శంకరులు గమ్మత్తుగా ఈ శ్లోకంలో ఉటంకించారు. చెప్పు శివా, మామూలుగా అందరు భక్తులు చేసే సాత్వికమైన పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు చేస్తే నువ్వు ఇష్టపడతావా? లేకపోతే అర్జునుడిలా రోకటిపోట్లు, రాళ్ళు రువ్వడాలు, తలబ్రద్దలు కొట్టడాలు చెయ్యమంటావా? నీ ఇష్టం. నువ్వెలా చెప్పితే అలా చెయ్యడానికి నేను సిద్ధం. ఎలా చేసినా నువ్వు ప్రత్యక్షమై ప్రసన్నుడవు కావడమే నాకు ముఖ్యం అంటున్నారు ఈ శ్లోకం కోపంతో, ప్రణయకోపంతో, ద్వేషంతో, పగతో కూడా భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చని తెలుపుతుంది. అలా చేసుకోవచ్చని భాగవతం కూడా చెప్తోంది. జయ విజయులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంత వక్రాదులు అలా చేసే దేవుడికి దగ్గరయ్యారు కూడా. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 89వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.